సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఆన్సర్కి రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో అందరూ చూసుకున్నారు కదా. ర్యాంక్ మిత్రాలు అందరూ ఆల్మోస్ట్ మన వాళ్ళు కూడా అందరూ చెక్ చేసుకుని ఉంటారు. సో ఆల్ ఓవర్ ఇండియాలో సో చాలామంది 1,35,819 మంది చెక్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్, ఆల్ ఓవర్ ఇండియాలో. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డేటా పరంగా చూసుకుంటే సో తర్వాత ఇంక్రీజ్ కావచ్చు. సో ప్రజెంట్ ఇప్పుడు చెక్ చేసుకున్న దానిలో సో 115 మార్క్స్ ఎవరికి రాలేదు. సో 110 మార్క్స్ 3 మెంబర్స్ వచ్చినారు. సో 100 వచ్చేసి 101, 95, 60 అండ్ 16. సో 90 మార్క్స్ వచ్చిన వాళ్ళు 2,580, 85 మార్క్స్ వచ్చిన వాళ్ళు 7,553. సో 80 మార్క్స్ వచ్చిన వాళ్ళు 16,593. సో 75 మార్క్స్ వచ్చిన వాళ్ళు 28,784. 70 మార్క్స్ వచ్చిన వాళ్ళు 42,152. సో అదేవిధంగా 60 మార్క్స్ వచ్చిన వాళ్ళు 54,989. 60 మార్క్స్ వచ్చిన వాళ్ళు 65,702. సో 55 మార్క్స్ వచ్చిన వాళ్ళు 74,799. సో అదేవిధంగా సో యావరేజ్ మార్క్స్ చూసుకుంటే చాలామంది తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. సో మనం యావరేజ్గా చూసుకుందాం ఫ్రెండ్స్ లాస్ట్. సో పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. సో మేల్కి ఫీమేల్కి సంబంధించిన వీడియో అది. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి ఫ్రెండ్స్. సో ఫీమేల్కి సంబంధించిన డేటా వచ్చేసి ఫ్రెండ్స్ సో 115 మార్క్స్ ఎవరికి రాలేదు. సో 110 మార్క్స్ కూడా ఎవరికి రాలేదు. 100 మార్క్స్ వచ్చిన వాళ్ళు 3 మెంబర్స్ ఉన్నారు. 95 మార్క్స్ వచ్చిన వాళ్ళు 25 మెంబర్స్ ఉన్నారు. 90 మార్క్స్ వచ్చిన వాళ్ళు 133. 85 మార్క్స్ 502. 80 మార్క్స్ వచ్చిన వాళ్ళు 1,162. 75 మార్క్స్ వచ్చిన వాళ్ళు 2,258. సో 70 మార్క్స్ వచ్చిన వాళ్ళు 3,654. 65 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5,123. సో 60 మార్క్స్ వచ్చిన వాళ్ళు 65,990. సో యావరేజ్గా 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు సో 11,657. సో ఇది ఫీమేల్కి సంబంధించిన డేటా ఫ్రెండ్స్. సో యావరేజ్గా కూడా వీళ్ళ గురించి కూడా చూద్దాం ఫ్రెండ్స్. సో లాస్ట్ సో పూర్తి వీడియో చూడండి. ఇది యావరేజ్ మార్క్స్ ఫ్రెండ్స్. సో ఆల్ షిఫ్ట్ యావరేజ్ రా స్కోర్ ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి యావరేజ్ స్కోర్ ఫ్రెండ్స్. సో యావరేజ్ స్కోర్ వచ్చి 50 మార్క్స్ ఫ్రెండ్స్. సో ఇంకా లాస్ట్ వచ్చేసి 60 మార్క్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. సో యావరేజ్ స్కోర్ వచ్చి 50 to 60 మార్క్స్. 10 మార్క్స్ డిఫరెన్స్ ఉన్నారు ఫ్రెండ్స్. 10 మార్క్స్ డిఫరెన్స్ ఉన్నారు ఫ్రెండ్స్. సో చూసుకోండి. ఇప్పుడు నేను మేల్కి ఫీమేల్కి చెప్పేది ఏంటంటే బాయ్స్ అండ్ గర్ల్స్కి సో మీ మార్క్స్ 55+ ఉన్నారంటే సేఫ్ ఫ్రెండ్స్. నేను చెప్పేది అండి 55 మార్క్స్ ప్లస్ ఉన్నారంటే బాయ్స్ అండ్ గర్ల్స్ సేఫ్. పీఈటీ పిఎస్టీకి మీరు సేఫ్ అయినట్టు. సో దీంట్లో ఎలాంటి డౌట్ లేదు, టెన్షన్ లేదు. సో ఏంటంటే సో యావరేజ్ స్కోర్ 50 to 60 మధ్యలో ఉన్నారు కాబట్టి సో 55+ ఉన్న వాళ్ళు 55 ఉన్నా కానీ సేఫే. సో ఇది గుర్తుపెట్టుకునే ఫ్రెండ్స్. సో 55 మార్క్స్ ఉన్నా ఓకే, 55+ ఉన్న మార్క్స్ ఉన్నా ఓకే. సో మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. దీనిలో ఎలాంటి టెన్షన్ లేదు, ఎలాంటి డౌట్ లేదు ఫ్రెండ్స్, బాయ్స్ అండ్ గర్ల్స్. సో గర్ల్స్కి నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ సో చాలామందికి మంచి మార్క్స్ వచ్చాయి. సో చాలామంది కామెంట్ చేశారు. సో మీరు ఏంటంటే మీరు కష్టపడాల్సింది ఒక్కటి. సో మీరు ఒక్కదాన్ని హార్డ్ వర్క్ చేశారంటే మీరు జాబ్ వచ్చినట్టే. సో గర్ల్స్కి మాత్రం కాంపిటీషన్ చాలా ఎక్కువ లేదు ఫ్రెండ్స్. సో మీరు కొద్దిగా కష్టపడితే అయిపోతుంది. సో బాయ్స్ కూడా కష్టపడితే ఈజీగానే అయిపోతుంది ఫ్రెండ్స్. సో మార్క్స్ మాత్రం కొద్దిగా నేను పోల్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయితే నేను పోల్ పెట్టడం జరిగింది. సో మీరు పోల్ అటెంప్ట్ చేశారంటే సో తర్వాత నేను ఇంకా సేఫ్ స్కోర్ చేయడానికి, పీఈటీ స్కోర్, సో ఫైనల్ కట్ ఆఫ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు జాయిన్ అయ్యి పోల్ చేశారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో నేను యూట్యూబ్లో కూడా పెట్టడం జరిగింది. సో మీరు యూట్యూబ్లో వెళ్ళైనా కానీ మీరు పోల్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఆ పోల్ ఆధారంగానే తర్వాత సేఫ్ స్కోర్ ఇంకా చేయగలుగుతాం ఫ్రెండ్స్. సో మీరు ఇప్పుడు ప్రజెంట్ అడుగుతున్నారు కాబట్టి సో 55+ ఉన్న వాళ్ళు చాలా సేఫ్. సో 50 మార్క్స్ ఉన్న వాళ్ళు కూడా సేఫే నేను చెప్తాను ఫ్రెండ్స్. నేను తర్వాత దాని గురించి చెప్తాను. సో 50 మార్క్స్ ఉన్నా కానీ ఓకే నేను చెప్తాను. సో 55+ ఉన్న వాళ్ళు ఇంకా చాలా సేఫ్. సో నేను కొద్దిగా ఇంకా డేటా వచ్చాక ఇంకా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ మీరు తొందరగా అడుగుతున్నారు కాబట్టి నేను ఒక వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్.
సో అందరికీ కంగ్రాచులేషన్ ఫ్రెండ్స్, మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి, బాయ్స్ అండ్ గర్ల్స్కి. సో మీరు ఒకటి చేయాల్సింది ఇప్పుడు ఏంటంటే రన్నింగ్. సో రన్నింగ్ ప్రాక్టీస్ చేశారంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే మీది. సో నేను ఎందుకంటే పోయినసారి పీఈటీకి చాలామంది డిస్క్వాలిఫై అవ్వడం వల్ల సెకండ్ లిస్ట్ కూడా పిలవడం జరిగింది. సో ఇప్పుడు పీఈటీకి సెకండ్ లిస్ట్ ఉంటుందా ఉండదా అంటే, సో దాని గురించి కూడా నేను చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ తర్వాత కూడా. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. నేను ఇంకా మంచి డేటా తేవడం జరుగుతుంది. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో కానీ మిస్ చేయొద్దు ఫ్రెండ్స్. ఇంకోటి ఒక పర్సన్ అడగడం జరిగింది ఫ్రెండ్స్, నామినేషన్ స్కోరు ప్రెజెంట్ మనకు జరిగింది 120 మార్క్స్ ఎగ్జామ్ జరిగింది. బట్ ఏంటంటే నామినేషన్ స్కోర్ వచ్చేసి 100కి పెడతారా 120కి పెడతారంటే 100కి నామినేషన్ స్కోర్ పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎందుకంటే మనకి పోయినసారి ప్రీవియస్ ఎస్ఐకి 100 మార్క్స్కి నామినేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ప్రెజెంట్ కూడా నామినేషన్ స్కోర్ 100కి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో చూద్దాం ఇంకా ఏమైనా వస్తే షేర్ ఉంది. సో ప్రెజెంట్ మాత్రం నామినేషన్ స్కోర్ 100కి ఉంటుందని అనుకుంటున్నా ఫ్రెండ్స్ నేనైతే. సో ఎందుకంటే పోయినసారి ఎస్ఐ 100 మీదనే నామినేషన్ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, అక్కడ పోల్ చేయండి మీకు వచ్చిన రా మార్క్స్. సో అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్.